ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, లేఖనం మీది మీ ఆత్మ ద్వారా రాయించారు. లేఖకునిగా మోషేను మీరు వాడుకున్నారు. మీరే అతనికి నేరేట్ చేయగా అతను వ్రాశాడు. ఈ మాటలన్నీ మీరు మీ నోటితో చెప్పిన మాటలే కదా. ప్రత్యేకంగా వాటిని మేము అధ్యయనం చేస్తున్నాం. 1-2 తలంపులైనా మాకు మేలుగా మార్చుమని అబ్రహాం గారితో మీరు మాట్లాడిన తీరు ఈ లేఖనంలో, ఈ వచనంలో ప్రత్యేకంగా మీరు దాచి ఉంచిన ఉద్దేశం మాకు అర్థం అవడానికి సాయం చేయమని మీ దయగల చేతులకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించండి, బాధలో ఉన్నవారిని ఓదార్చండి, కృంగిన వారిని లేవనెత్తండి, అవమానంతో ఉన్నవారి అంతరంగాలకు ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చి రేపటి భవిష్యత్తులో మీరు తప్పక కార్యం చేస్తారనే నిరీక్షణ గలవారినిగా వారిని చేయమని మీ చేతులకే మాట్లాడుతున్న నన్ను వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. ఇది ఎందుకో వారు సొదొమ తట్టు చూచారు. అబ్రహాము గుడారం దగ్గర నిలిచారు. సింధూర వృక్షం దగ్గర కూర్చున్నారు. అబ్రహాముతోనూ శారాతోనూ మాట్లాడారు. కానీ వారే ఇప్పుడు సొదొమ వైపు చూచారు. సొదొమ వైపు వారు చూశారు అనే మాట నిజంగానే ఆలోచనకు అందరిది అనిపిస్తుంటుంది. వారు సొదొమ వైపు చూసి లేచి సొదొమ వైపు చూశారు. అబ్రహాము వారిని సాగనంపడానికి వెళ్ళాడని రాస్తుంది. ఇక్కడ వారి కనులు వారి ఉద్దేశాన్ని చెప్తున్నాయి. సాగనంపడానికి లేచిన అబ్రహాము ఎంత మర్యాదస్తుడో చెప్తున్నాయి. అంటే ఈ 2 చోట్ల మనకు 2 చిన్న తలంపులు. దేవుడు అబ్రహాము దగ్గరకు రావడం, వచ్చి అతడు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం, మీదటికి సమయానికి వస్తానని చెప్పడం, శారా నవ్వుకోవడం. శారా నవ్వనేలా అంటే నేను నవ్వలేదు అని భయపడి చెప్పడం. అప్పుడు వాళ్ళు లేచి సొదొమ వైపు చూశారు. అంటే తీర్పునకు ముందు దేవుడు నీతిమంతుల వైపు అడుగులు వేయడం. ఆలోచించండి. గతంలో ఆయన నోవహు దగ్గరకు వచ్చాడు. నోవహుతో మాట్లాడి నీవు ఒక ఓడను నిర్మించు అని చెప్పాడు. ఆ తరువాత చెప్పాడు,
నేను భూమి మీద ఉన్న సమస్త జనులను చూశాను. వారు చెడిపోయిన వారుగా ఉన్నారు. వారిని నేను జలప్రళయం ద్వారా నాశనం చేయబోతున్నాను అని నోహతో మాట్లాడిన దేవుడే, నోహకు తన భద్రతనిచ్చిన దేవుడే మాట వినని వారికి తీర్పు తీర్చడం కూడా జరిగింది. నీతిమంతుడు తీర్పు నుండి తప్పించబడ్డాడు. సరిగ్గా అలాంటి సందర్భం ఇది. కానీ ఈసారి నీరు కాదు. సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితిని బట్టి అగ్ని చేత దేవుడు తన తీర్పులను స్పష్టంగా వెల్లడి చేశాడు. దానికి ముందస్తు విషయం, వారు సొదొమ వైపు చూశారు అనగానే మనకేమర్థం అవుతుంది? దేవుడు మన దగ్గరికి వచ్చినా ఆయన సమస్తాన్ని చూస్తున్నవాడు. మన దగ్గర ఆతిథ్యం పొందిన లోకానికి ఆయన తీర్పు తీర్చక మానడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు తీర్పులో నుంచి తప్పించబడతారు. పాపంలో జీవించే వారికి తప్పకుండా తీర్పు ఉంటుంది, సందేహం లేదు. ఇక్కడ నాకు కనిపించిన ఒక మాట ఏమిటంటే, అబ్రహాము వారిని సాగనంపడానికి వెళ్ళాడు అంటూ ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, వారు ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపు వెళ్ళారని 22 రాశాడు. ఎంతమంది వెళ్ళారు అనే 19వ అధ్యాయం మొదట వచ్చిన 2 అని. ఇంకను అబ్రహాము యెహోవా సన్నిధి నిలిచి ఉండగానే ఉంటుంది. వచ్చింది 3, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, 2 అక్కడికి వెళ్ళారు. దేవుడు స్పష్టంగా లేఖనంలో ఏం జరగబోతుందో వ్రాయించి ఉంచాడు. 4 సువార్తల్లో ఉంది భవిష్యత్తును గురించి. ప్రకటన గ్రంథంలో రాసుంది, పేతురు పత్రికలో కూడా రాసున్నాయి. ఇలా లేఖనాలలో రేపు ఏం జరగబోతుందో, తీర్పు ఎలా జరగబోతుందో కూడా రాస్తుంది. ఆయన తన పిల్లలకు ఖచ్చితంగా చెప్తాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ మరో మాట దగ్గరికి వద్దాం. 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? ఇక్కడ మన జ్ఞానానికి అందని ఓ భావన అదేమిటంటే, దేవుడే తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఎందుకు వచ్చానో అబ్రహాం దగ్గర దాయనా అంటే నేను దాయను. నిజంగా స్నేహితుడు అనడానికి ఇంతకు మించిన ఎవిడెన్స్ ఏమన్నా కావాలా? స్నేహితుని దగ్గర అన్ని విషయాలు పంచుకుంటాం. కానీ ఈయన మామూలు స్నేహితుడు కాదు. ఈ స్నేహితునితో మరి ఎవరిని పోల్చలే. ఆశాంతం ఎరిగి ఉండి ప్రేమించే స్నేహితుడు ఆయన. ఏమీ తెలియకపోయినా లేని వాటిని కల్పించే స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. వారు రేపటి దినాన్న తీర్పులో నిలబడవలసి వస్తుందేమో అని ఒక్కోసారి భయం కూడా కలుగుతుంది. లేని వాటిని కల్పించడానికి వారి మనసును, లేని వాటిని పలకడానికి వారి నాలుకను వాడుకుంటున్న అపవాదితో పాటు, అయ్యయ్యో భూమి మీద ఉండగానే అపవాది నిత్య శిక్ష పొందుతాడు, వారు భూమి మీద రక్షించబడిన వాళ్ళే కనుక భూమి మీద తప్పకుండా శిక్ష పొందుతారు, అందులో సందేహం లేదు. దేవుడు అబ్రహామునకు నేను దాస్తాను,
ఈ మాట అనడానికి గల కారణం ఏమై ఉండాలి అంటే ఓ 2 తలంపులు చూద్దాం. మొదటి తలంపు 18వ అధ్యాయంలో ఇలా రాశాడు. అది 5వ వచనంలో, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చితిరి అన్నాడు. ఇందు నిమిత్తమేగా. ఎందు నిమిత్తం? అలసట తీర్చుకోవడానికి, ప్రాణం బలపరుచుకోవడానికి. అంటే తన దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆతిథ్యం పొందడం కోసం వచ్చారు అనే భావనలో ఉన్నాడు. కానీ వారు అందుకోసమే రాలా. అతనికి 2 వార్తలు చెప్పడానికి వచ్చారు. ఒకటి, భవిష్యత్తులో శారాకు ఇస్సాకు పుడతాడని ఆ శుభవచనం చెప్పడానికి వచ్చారు. రెండవదిగా తీర్పు అనేది తీర్పు తెచ్చడం కోసం, సొదొమ గొమొర్రాల కోసం వచ్చాము అని చెప్పడానికి. 2 ఒకేసారి స్వీకరించడం అబ్రహామునకు ఎలా సాధ్యమైందో. ఒక శుభవార్త, దానికి తోడు తీర్పు తీరుస్తాను అనే ఆ వార్త. గబాల్న దుర్వార్త అనలేకపోయినాను. ఒక్కసారిగా మనసు వెనక్కి వెళ్ళింది. అదేమిటంటే, దేవుని పిల్లలకు మేలు జరుగుతుంది, వెంటనే మేలులో అతిశయించకుండా వినకూడనిది వినడం, జరగకూడనిది జరగడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే, మనం ఆ సంతోషంలో ఉండి సన్నిధిని మర్చిపోతామేమో. ఆ ఆనందపడి మనం గర్వించే అవకాశం ఉందని కాబోలు మేలుతో పాటు కీడు కూడా దాని గురించిన వర్తమానం అందటం జరుగుతుంది. ఇది నా భావన. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, మీరు వచ్చారు నా దగ్గరికి అని అబ్రహామునకు నేను దాయలేను అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రవక్త అని వ్రాసిన మాట పాత నిబంధన గ్రంథంలో అబ్రహామును గురించి. కానీ యోధా పత్రికలో 14-15 వచనాలు చూస్తే హానోకు ప్రవచించి అన్నారు కనుక హానోకును కూడా ప్రవక్తగానే లిస్టులో పెడతారు. కానీ మొట్టమొదట రాసింది మాత్రం అబ్రహామును గురించి మాత్రమే. అది 20వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, అతడు ప్రవక్త అని. లేఖనం దగ్గర మనం ఆగి ఆలోచిస్తే ప్రవక్త అనే పదం ఎంత స్పష్టంగా వ్రాయించి వచ్చాడో. అతడు ప్రవక్త కామబెట్టాడు. అతని భార్యను అతను అప్పగించమని అతడు ప్రవక్త అని. అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదు. ప్రవక్త దేవుని వాక్యం ప్రకటించకుండా ఉండలేడు అన్నది లేఖనం. అంతేకాదు, ప్రవక్త ప్రార్థనను దేవుడు వింటాడు. ప్రవక్త చేసిన ప్రార్థన అంటే దేవుని వాక్యం బోధించేవారు చేసే ప్రార్థన శక్తివంతంగా ఉండే అవకాశం కూడా ఉంది. వీటన్నింటికి మించి మరో మాట కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి నాతో పాటు మీరు రండి, ప్రవక్తల చిన్న గ్రంథాల వద్దకు రండి. ప్రవక్తల చిన్న గ్రంథాల్లో మనకు కనిపించే ఓ మాట చాలా స్పష్టంగాను ఆశ్చర్యంగానూ ఉంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు.
ఇది ఒక అద్భుతమైన సందేశం. దేవుడు బయలుపరిచాడు నోవహుకు, హనోకుకు, దేవుడు బయలుపరిచాడు అబ్రహాముకు, దేవుడు బయలుపరిచాడు మోషేకి, ఇలా దానియేలుకు బయలుపరచబడి ఉన్నాయి. ఈ రీతిగా ఒక్కొక్క తరము వెంట దేవుడు లిఖింప చేయడానికి, బోధించడానికి వాటిని ఆయన వారికి చెప్పి ప్రకటింపచేసి, ప్రకటించడానికి ప్రవచనం అనే పదం వాడతారు. భవిష్యత్తును గురించి చెప్పడం అంటే వ్యక్తిగత భవిష్యత్తు కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు, ప్రపంచ భవిష్యత్తు కూడా కావచ్చు. దేవుని అంతరంగం దేవుడు తన దాసులకు చెప్తాడు. ఆయన దాయకుండా వారు ప్రకటిస్తారు. ఆయన తన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయలేడు ఏమీ చేయడనేమాట. ఇప్పుడు మనం ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, మరి అబ్రహామునకు ఆగి చెప్పడానికి ముందుగా మరో మాట దేవుడు అన్నాడు. అదేమిటంటే 18వ వచనం, దాచేదనాన్ని 17లోని, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగాను అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడును అన్నాడు. అంటే దేవునికి సొదొమలో రేపు ఉదయానికి ఏం జరగబోతుందో తెలుసు. ఆ మీదట అబ్రహాము గర్భాన ఇస్సాకు జన్మించటం, ఇస్సాకునకు 2 పిల్లలు పుట్టడం, అందులో యాకోబుకు 12 మంది రావడం, వారు ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడి నుంచి మరలా తిరిగి రావడం, ఆడు తరువాత ఈ కాలం అంతటి తరువాత కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు దేవుడు తానే అబ్రహాము సంతానంగా జన్మించడం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు అని రాసి ఉంటుంది. ప్రభువుని గురించి జన్మించడం, ఆయన ద్వారా సమస్త ప్రజలు తీర్పు నుండి తప్పించబడడం, ఆయన కనుల ముందు సమస్తం ప్రస్తుతంలాగానే ఉంటాయి. అన్నీ చూస్తున్నాడు. మనకైతే గతం, వర్తమానం, భవిష్యత్తు. కానీ ఆయనకి మన జీవితం అంతా కళ్ళ ముందుంది. భవిష్యత్తు ప్రపంచం అంతా ఆయన కళ్ళ ముందు ఉంది. ఆయన అన్నిటినీ ఎరిగినవాడు, అన్నిటినీ తెలియజేయగలిగినవాడు, అన్నిటి మధ్యలో నుంచి నీతిమంతుల్ని కాపాడగలిగినవాడు ఆయన. అయితే ఒక్కోసారి ఓ ప్రశ్న వస్తుంది. అదేమిటంటే 105వ కీర్తనలో ఓ మాట రాస్తుంది. అది చదివి నేను వినిపిస్తాను. 105వ కీర్తన 14-15 వచనాలు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను అని. ఈ మాట నెరవేర్చాడు, కాదనలేం. ఇప్పటికీ నెరవేరుస్తున్నాడు, కాదనలేం. ఒకవేళ యెషయాని మరణానికి అప్పగించలేదు. చరిత్ర చెప్తుంది అతన్ని రంపాలతో కోశారని. యూదుల చరిత్ర చెప్తుంది ఈ విషయం. అనేక మంది ప్రవక్తలు చంపబడ్డారు కదా. దేవుని ఇష్టం. ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, అప్పగించినా ఖచ్చితంగా జరిగేది ఏమిటి అంటే,
దేవునికి మహిమ. అంతకు మించి మనం ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదనిపిస్తుంటుంది. ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారు సొదొమ వైపుకు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడే ఇలా అన్నాడు, అతడు గొప్ప జనం అవుతాడు, సమస్త భూమి ఆశీర్వదించబడుతుంది అని ప్రభు తన జననాన్ని గురించి ఆలోచించాడు. ఎట్లనగా అంటూ 19వ వచనంలో అబ్రహామును గురించి సాక్ష్యం చెప్పాడు. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుదురు. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను అని మాట చెప్తే దేవుని మాట తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి తత్వం అబ్రహాముకుంది. అది మనకు 17వ అధ్యాయం 27లోనే కనిపిస్తుంది. అంతేకాదు, అబ్రహాము తాను అనుసరించటం కాదు, తన ఇంటి వారిని అనుసరించటం కాదు, వెండితో కొనబడిన వారికి కూడా దేవుణ్ణి పరిచయం చేసి వారిని ఖచ్చితంగా మార్గంలో నడిచేటట్టుగా తన జీవితపు మాదిరిని చూపించగలిగిన వాడు, ఆజ్ఞాపించగలిగిన వాడు అనే సత్యం దేవుడు చెప్పాడు. అబ్రహాములో కనిపించిన ఈ వ్యక్తిత్వం, దేవుడు చెప్పిన ఈ సాక్ష్యం అత్యున్నతమైంది. దేవుడు దాసులేనన్నాడు. సొదొమ వైపు చూసిన వాడే అబ్రహాం భవిష్యత్తు వైపు చూశాడు. అబ్రహాం భవిష్యత్తు వైపు చూసిన వాడే అబ్రహాం వ్యక్తిత్వం వైపు చూశాడు. లోకం యొక్క తీర్పును చూస్తున్న దేవుడు నేటి దినాన్న మన భవిష్యత్తును చూస్తున్నాడు, మన వ్యక్తిత్వాన్ని కూడా చూస్తున్నాడు. జాగరూకులమై దేవునికి అప్పగించుకుని నమ్మకంగా జీవించే కృప, విజ్ఞాపన చేసే ఆధిక్యతని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలని కోరుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. ముందున్న సమయం మీరే దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.